హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో ప్రతిరోజు మనం అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ అప్డేట్స్ కూడా మన ఛానల్ ద్వారా అయితే మీకు అయితే అందించడం జరుగుతుంది. సో వీటి కోసం అయితే మేము చాలా టైం కేటాయించి మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. నేను డైలీ చెప్తున్నాను కానీ చాలామంది లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. ఇది చాలా మందికి యూస్ఫుల్ ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఒక 2 or 3 అప్డేట్స్ అయితే మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. సో ఫస్ట్ మనం అప్డేట్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టెట్ ఉంటుందా ఉండదా అంటూ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. టెట్ లేకుండానే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కు గవర్నమెంట్ ఆలోచన అంటూ ఒక న్యూస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. తెలంగాణలో ఇప్పటికీ కేవలం 2 సార్లు టెట్ అయితే నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మంది ఎదురు చూపు అంటూ ఇక్కడ న్యూస్ చూడవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే టీచర్ ట్రాన్స్ఫర్లు మరియు ప్రమోషన్ల తర్వాత రాష్ట్ర సర్కారు దాదాపుగా 15,000 నుంచి 20,000 టీచర్ల ఖాళీలను భర్తీ చేసేందుకైతే సన్నాహాలు చేస్తుంది. అయితే టీచర్ పోస్టుల భర్తీ చేయాలంటే కంపల్సరీ మనకైతే టీచర్ ఎలిజిబిలిటీ టెట్ అనేది తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. టెట్ క్వాలిఫై అయిన వారికే ఈ టీచర్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్కి సంబంధించి రాసేటువంటి అర్హత ఉంటుందని చెప్పేసి మనకు ఇటీవల ఎన్సీఆర్టీ కూడా స్పష్టమైతే చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సర్కారు టెట్ పెట్టకముందే ఈ టీచర్ జాబ్కు సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుందని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో ఈ నేపథ్యంలో అసలు టెట్ పెట్టకుండా జాబ్ కోసం ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేస్తారు అని చెప్పేసి నిరుద్యోగులు అయితే ప్రశ్నిస్తున్నారు. సో ఇదైతే మనకి ఈ న్యూస్ బయట వైరల్ అవుతుందని చెప్పేసి మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ ఇది కన్ఫర్మ్ అనేది అయితే కాదు. అంటే టెట్ లేకుండానే గవర్నమెంట్ జాబ్ అంటే ఏదైతే డిఎస్సికి సంబంధించి డైరెక్ట్గా మనకు నోటిఫికేషన్ వేసేటువంటి ఆలోచనలో ఉంది అంటూ ఇక్కడ న్యూస్ అయితే మనకు రావడం జరిగింది. అయితే దీని నేపథ్యంలో మనం చూసుకుంటే మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఓన్లీ 2 సార్లు మనకైతే టెట్ అయితే నిర్వహించారు. అది వచ్చేసి మనకు 2014, 2017 జూలైలో నిర్వహించారు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2014లో నిర్వహించారు. ఈ 2014లో నిర్వహించినటువంటి వాళ్ళకైతే టెట్ వ్యాలిడిటీ అయిపోతుంది. అయినప్పటికీ మనకు రీసెంట్గా ఎన్సీఆర్టీ అయితే ఒకసారి టెట్ క్వాలిఫై అయితే మనకు లైఫ్ లాంగ్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు వీళ్ళకి 2014 వాళ్ళకి వ్యాలిడిటీ అయిపోతుంది. 2016, 17 అండ్ 2017 తర్వాత చాలామంది బీఈడీ, డిఈడీ రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారు. సో వారికైతే టెట్ అయితే కంపల్సరీ. సో అటువంటి నేపథ్యంలో టెట్ నిర్వహించకుండా కనుక నోటిఫికేషన్ ఇస్తే మాత్రం చాలామంది మన విద్యార్థులు అయితే నష్టపోయేటువంటి ఛాన్స్ ఉందంటూ ఇక్కడ మనకైతే నోటిఫికేషన్ మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇదే. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే కేంద్ర బలగాల్లో కొలువులు ఎన్నో అంటూ ఒక మంచి ఆర్టికల్ అయితే మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. మనకి ఏదైతే పోలీస్ కొలువుల అభ్యర్థులకు రాష్ట్ర మనకు రిక్రూట్మెంట్తో పాటు మనకు ఎస్ఎస్సి కూడా కొన్ని నియామకాలు అయితే చేపడుతుంది. సో ఈ నేపథ్యంలో మనకు మార్చిలో ఎస్ఎస్సి నుంచి సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్స్ నుంచి మనకు సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అవకాశం ఉందంటే ఇక్కడ న్యూస్ అయితే ఉంది. అదేవిధంగా మనకు జీడీ ఉద్యోగాలకు కూడా ఈ నెల 25th మనకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి మనకైతే అఫీషియల్గా ఎస్ఎస్సి అయితే అనౌన్స్మెంట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసినట్లయితే సిఏఏపీఎఫ్ నుంచి కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్టులు ఏ విధంగా కండక్ట్ చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే మనకి సెంట్రల్ నుంచి వచ్చేటువంటి ఎగ్జామ్స్కు చాలామందికి రాత పరీక్ష కావచ్చు అండ్ దాని యొక్క ఎంపిక విధానం అండ్ రెఫరెన్స్ బుక్స్ గురించి అయితే క్లియర్గా మనకు తెలియదు. చాలామంది నన్ను కూడా అడుగుతుంటారు. బట్ ఇక్కడైతే దానికి సంబంధించి అయితే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూడవచ్చు దానికి సంబంధించిన సాలరీస్ కావచ్చు, ఎంపిక ప్రక్రియ కావచ్చు, రాత పరీక్ష కావచ్చు అండ్ అదేవిధంగా పేపర్ 1, పేపర్ 2 ఎట్లా కండక్ట్ చేస్తారు. సో కానిస్టేబుల్కి సంబంధించి కూడా పరీక్ష విధానం అనేది ఏ విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ రెఫరెన్స్ బుక్స్, ప్రిపరేషన్ టిప్స్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో ప్రిపరేషన్ ఏ విధంగా అయితే జాబ్ కొట్టవచ్చు. సో ఇక్కడ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా చదవాలి అండ్ అదర్ సబ్జెక్టులు ఏ విధంగా చదవాలి అని చెప్పేసి, ఇంగ్లీష్కి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది కింద మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కంపల్సరీ చదవండి. సో మార్చ్లో అయితే మనకు సెంట్రల్ ఎస్ఎస్సి నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కానున్న నేపథ్యంలో కంపల్సరీ ప్రిపేర్ కాండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు గ్రాడ్యుయేషన్ లేకుండా హిందీ టీచర్ పోస్టులు అంటే ఒక న్యూస్ ఇక్కడ చూడవచ్చు. టీఎస్పీఎస్సీ నియామకాల తీరుపై అనుమానాలు. సో మనకి ఇక్కడ హిందీ టీచర్లు, పండిట్ల నియామకంలో టీఎస్పీఎస్సీ జీవో నెంబర్ 25ను పాటించడం లేదని చెప్పేసి విమర్శలు వెలువెత్తుతున్నాయి. సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ చేయని వాళ్ళను ఈ పోస్టులకు అర్హులుగా జీవో చెప్తున్నా బట్ టీఎస్పీఎస్సీ అందుకు భిన్నంగా సెలెక్షన్ చేశారని, ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పేసి అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 2017 అక్టోబర్ 10న టీచర్ రిక్రూట్మెంట్ రూల్స్కు సంబంధించి మనకు జీవో నెంబర్ 25 అయితే రిలీజ్ చేశారు. దీని ప్రకారం టీఎస్పీఎస్సీ రాష్ట్ర వ్యాప్తంగా
158 హిందీ స్కూల్స్ అసిస్టెంట్ను 352 హిందీ లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు రిక్రూట్మెంట్ అయితే అదే ఏడాది అక్టోబర్ 21 అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. సో దీనిలో మనకు చాలామంది డిగ్రీ లేకున్నా కూడా, గ్రాడ్యుయేషన్ లేకున్నా కూడా విద్వాన్ మధ్యమ విశారద సర్టిఫికేట్స్తో పీజీ చేసిన అభ్యర్థులు సైతం అప్లై చేసుకున్నారంట. అయితే వీరికి ఇప్పుడు మనకు 1:3 రేషియోలో అయితే వాళ్ళనైతే మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో చాలామంది డిగ్రీ లేకుండా ఉన్నారని చెప్పేసి ఒక 90 మెంబర్స్ దాకా డిగ్రీ లేనటువంటి అభ్యర్థులను సెలెక్ట్ చేశారని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మనకి ఈ రోజు అయితే న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చదవండి అభ్యర్థులు ఎవరైనా ఉంటే. నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే 1,34,000 ఉద్యోగాలు భర్తీ చేశాం, మరో 50,000 పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. మరొకసారి మనకి ఇక్కడ 50,000 ఉద్యోగాల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి హరీష్ రావు గారు అయితే నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపెయినింగ్ భాగంలో ఇక్కడైతే మనకైతే ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది. చూద్దాం మరి ఇది ఎంతవరకు అమలు చేస్తారనేది. సో మనం ఎప్పటి నుంచి అయితే ప్రతిరోజు అయితే దీని గురించి అయితే డైలీ ఒక న్యూస్, 1-2 న్యూస్ అయితే మనకు న్యూస్ పేపర్లో అయితే రావడం జరుగుతుంది. సో ఈ ఎన్నికల అయిపోయిన నేపథ్యంలో మనకు వీటి గురించి మరి గవర్నమెంట్ ఎంత సీరియస్గా వీటిని తీసుకుంటుందనే విషయం అయితే మనం చూడాలి. అండ్ నెక్స్ట్ ఆర్మీ ఎంట్రన్స్ క్వశ్చన్ పేపర్ లీక్ అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రద్దు, పూణేలో 3 నిందితులు అరెస్ట్ అంటూ ఒక చూడవచ్చు. సో మనకు నిన్న ఆర్మీ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేశారు ఆర్మీ ఎగ్జామ్స్ కోసం. సో దానిలో ఆ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు ఇక్కడ సమాచారం అయితే ఉంది. దానికి సంబంధించి ఆ ఎగ్జామ్ అయితే మనకు ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ ఒక్కొక్క పోస్టుకు 4 నుంచి 5 లక్షల వరకు లంచం తీసుకొని ఈ క్వశ్చన్ పేపర్ లీక్ చేశారని చెప్పేసి మనకు ఇక్కడ పూణే పోలీస్ క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా శనివారం ఆదివారం రాత్రి పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసి దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే వీళ్ళైతే దొరకబట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఎగ్జామ్ని అయితే క్యాన్సిల్ అయితే చేశారట. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే యూపీఎస్సీ నుంచి మనకు 89 ఖాళీలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూడవచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుంది. ఇక్కడ ఎకనామిక్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి, ప్రోగ్రామర్, పబ్లిక్ ఎంప్లాయ్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు, అండ్ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించినట్టయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. పోస్టుల దీనికి సంబంధించి అర్హత తెలుసుకుంటే డిగ్రీ సంబంధించిన సబ్జెక్ట్లో బీఈ, బీటెక్, పీజీ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో మార్చి 18 వరకు అయితే మనకి దీనికైతే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు 89 పోస్టులకు సంబంధించి ఇది మనకు FCI నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఆల్రెడీ మన వీడియో అయితే చేసాం. ఎవరైనా చూడకుంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి. ఇండియన్ ఆర్మీ ఇది కూడా మనం నిన్న చేయడం జరిగింది. ఆర్మీలో మనకు 133 టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించి వీళ్ళైతే నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ రెండింటి గురించి నేను లాస్ట్ వీడియో అయితే చూసాం. అండ్ పని ఒత్తిడి ఇక్కడ చూసినట్లయితే అభద్రత భావం అని చెప్పేసి ఒక న్యూస్ రావచ్చు. ఇది మనకు జూనియర్ పంచాయత్ సెక్రటరీకి సంబంధించినటువంటి పరిస్థితి. అదనపు బాధ్యతలు తట్టుకోలేక రాజీనామాలు చేస్తున్నారంట. ఇప్పటికే దాదాపుగా 1,200 మంది దీని నుంచి మనకు రాజీనామా చేసినట్లయితే తెలుస్తుంది. సో టోటల్గా మనకైతే పంచాయతీ కార్యాలయాల పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంది. ఎందుకంటే వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉందంటే ఇక్కడ ఈరోజు అయితే ఒక కంప్లీట్ ఆర్టికల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సాక్షి న్యూస్ పేపర్లో. మనకు 2019లో ఏప్రిల్ 12న 9,355 మందికి జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు పోస్టింగ్ ఆర్డర్లు అయితే ఇచ్చారంట. వీరికిలో కనీసం 1000 మంది ఉద్యోగాలు అప్పుడే చేరలేదు. విధుల్లో చేరినటువంటి 3-4 నెలల్లో ఒక 1,200 మంది దాకా రాజీనామా చేశారు. మరో 1000 మంది పని ఒత్తిడి బాధ్యతల కారణంగా దీని నుంచి అయితే తప్పుకున్నారంట. అయితే ఖాళీ అయినటువంటి స్థానాల్లో జిల్లా స్థాయిలో టీచర్ మెరిట్ లిస్టుల ఆధారంగా అయితే మనకు వీటిని అయితే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళని అయితే పిలవడం జరిగింది. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో తాత్కాలికంగా ఉద్యోగులు ఇస్తున్నారు. అంటే జీతాలు కూడా వారికి అంటే ఏదైతే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇస్తున్నారో ఆ విధంగా అయితే ఇస్తున్నారంట. అది ఒక 12,500 మాత్రమే వస్తుంది. దీన్ని రెగ్యులర్ చేయాలి, మమ్మల్ని రెగ్యులర్ ఉద్యోగుల కింద చూడాలి అంటూ పని ఒత్తిడి తగ్గించాలంటూ ఈరోజు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ముఖ్యంగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పంచాయతీ కార్యాలయాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా మనకైతే చాలానే ఉన్నాయి. ఇక్కడ చూసి ఈ న్యూస్ చూస్తే అయితే మనకైతే అర్థమవుతుంది. ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే ఇక అన్ని సెట్లలో ఈడబ్ల్యూఎస్ అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. మనకు వృత్తి విద్యా కోర్సులో కూడా వృత్తి విద్యా కాలేజీలో కూడా 25% సీట్లు అయితే పెంచుతున్నట్టు ఇక్కడ న్యూస్ అయితే ఉంది. మనకు ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తున్నారు కనుక సో కొన్ని కోర్సుల్లో ఏదైతే కొన్ని కాలేజెస్లో మనకు 25% అయితే సీట్లు అయితే పెంచే ఆలోచన ప్రభుత్వం ఉన్నట్టు ఇక్కడ ఒక న్యూస్ అయితే మనకు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే సైనిక స్కూల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు మరొక న్యూస్ రావచ్చు. దేశ చరిత్రలో తొలిసారిగా ప్రవేశపెట్టింది మోడీ సర్కారే అంటూ మనకు లక్ష్మణ్ ఇక్కడ ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో మనకు ఇప్పుడు సైనిక స్కూల్లో 27% ఓబీసీలకు రిజర్వేషన్లు చేసేటువంటి ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉందట. సో ఇది దాదాపుగా ఖరారైనట్లే తెలుస్తుంది. సో దీంతో చాలామందికి ఓబీసీలకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. దాదాపుగా 60,000 మంది స్టూడెంట్లకు అయితే ఇది ప్రయోజనంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు లక్ష్మణ్ గారు అయితే ఢిల్లీలో రాజ్నాథ్ను కలిసినటువంటి నేపథ్యంలో అతని కృతజ్ఞత తెలుపుతూ మనకైతే ఒక వాక్యాన్ని అయితే ఇక్కడ చేయడం జరిగింది. వారే కీలకం అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ పీఆర్సీకి సంబంధించి కావచ్చు ఉపాధ్యాయ బాటలోనే పెన్షనర్లు, ఎందుకంటే ప్రభుత్వంపై
గుర్రుగా ఉపాధ్యాయులు పెన్షన్లు 30,000కు పైగా టీచర్ ఓట్లు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం చూపనున్నటువంటి ఉద్యోగులు. సో మనకైతే ఇది పక్కాగా అయితే ప్రభుత్వం పైన ప్రభావం చూపేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వీళ్ళకైతే పీఆర్సీ పైన ఎటువంటి స్పష్టత అనేది రాలేదు. ఈ నేపథ్యంలో మనకు ఈ ఎన్నికలు ఉన్నాయి కనుక వీళ్ళు ఎటువైపు వాళ్ళ మొగ్గు చూపుతారనేటువంటిది ఇంకా మనకి ఇంకా క్లియర్గా తెలియదు. సో ఇది కొంత ఎన్నికల రిజల్ట్ పైన ప్రభావం చూపేటువంటి ఛాన్స్ ఉందంటే ఒక న్యూస్ రావచ్చు. ఉద్యోగ లెక్కలపై చర్చకు సిద్ధమంటూ మనకు ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా మనకి ఇక్కడైతే ఒక వాక్యాన్ని అయితే చేయడం జరిగింది. లేట్గా ప్రచారంలోకి చేస్తున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మండిపాడంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. మరొక న్యూస్ కనుక చూసుకుంటే మనకు పీఈటీలను ప్రమోషన్లు ఇవ్వాలంటూ మరొక న్యూస్ చూడవచ్చు. రాష్ట్ర వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ అయితే ఇక్కడ ఒక ప్రకటన చేయడం జరిగింది. సో పీఈటీలకు సంబంధించి వారికైతే ప్రమోషన్లు ఇవ్వాలంటే ఒక న్యూస్ అయితే మనం ఈరోజు ఇక్కడ చూడవచ్చు వెలుగు న్యూస్ పేపర్. సో ఇవి ఫ్రెండ్స్, ఇవే కాకుండా ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో 11 to 12 మధ్యలో మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా షేర్ చేస్తాను. కంపల్సరీ ఏదో ఒక గ్రూప్ అయితే జాయిన్ కాండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.